తునిలో టీడీపీకి షాక్ తగలబోతుందా? యనమల ఇంట్లోనే పంచాయతీ పీక్స్ కు చేరిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. సోదరుల మధ్య గ్యాప్ పెరగడంతో వైసీపీలో చేరే యోచనలో ఉన్నారట యనమల సోదరుడు కృష్ణుడు. ఇంతకీ అన్నదమ్ముల మధ్య పంచాయతీకి కారణమేంటి? ఏపీ ఎన్నికల వేళ కాకినాడ జిల్లా తునిలో టీడీపీకి పెద్ద దెబ్బే తగిలేలా కనిపిస్తోంది. టీడీపీ కీలక నేత యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు వైసీపీలో చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 15న లేదా 17న వైసీపీ కండువా కప్పుకునే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. తునిలో టీడీపీకి పట్టుంది. ఇంతకాలం యనమల రామకృష్ణుడు పోటీ చేయడంతో అన్నకు సపోర్ట్ చేస్తూ పార్టీ పనులు చూసుకునేవాడు తమ్ముడు కృష్ణుడు. యనమల రామకృష్ణుడు గెలుపులో కృష్ణుడు కీలక పాత్ర వహించారు. గత 2 ఎన్నికల్లో తుని నుంచి పోటీ చేశారు. అయితే 2014-2019 ఎన్నికల్లో దాడిశెట్టి రాజా చేతిలో యనమల కృష్ణుడు ఓటమి పాలయ్యారు. ఈసారి టికెట్ తనకే వస్తుందనే ధీమాలో ఉండగా యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యను బరిలోకి దింపాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. టీడీపీ నుంచి తుని టికెట్ తనకే వస్తుందని ఆశించి భంగపడ్డారు యనమల కృష్ణుడు. టికెట్ దక్కలేదనే అసంతృప్తిలో ఉన్నారు. అదే సమయంలో కృష్ణుడి వర్గాన్ని దివ్య దూరం పెట్టారు. దీంతో ఆయనలో అసంతృప్తి మరింత పెరిగింది. దీంతో టీడీపీని వీడి వైసీపీలో చేరాలని కృష్ణుడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కృష్ణుడు వైసీపీలో చేరితే తునిలో టీడీపీకి దెబ్బ తగలడం గ్యారంటీ అనే టాక్ వినిపిస్తోంది.